తల్లిదండ్రులెప్పుడూ పిల్లలు బాగుపడాలనే కోరుకుంటారు. సహజమే కదండీ! ముఖ్యంగా చదువు విషయంలో తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేసి ఉన్నత విద్యా సంస్థలో చేర్పిస్తుంటారు కూడా. ఎక్కువసేపు చదవాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చేవారు లేకపోలేదు. కానీ కేవలం చదువే కాదు, కొన్ని ఇతర అంశాలపైన దృష్టి సారించేలా పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ తెలివితేటల్ని పెంచవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమా అంశాలు? నెంబర్ 1, విరామం. తద్వారా మెదడుకు విశ్రాంతి లభించి వారిలో ఏకాగ్రత పెరుగుతుందంటున్నారు కూడా. మరొకటి, పేపర్‌పై రాసేలా. ఈ డిజిటల్ ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఏదైనా రాయాలంటే కీబోర్డ్‌నే ఉపయోగిస్తున్నారు. కానీ కీబోర్డుపై టైప్ చేయడం కంటే చేత్తో రాసిన అక్షరాలనే మన మెదడు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందట. తద్వారా ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అందుకే నేర్చుకున్న విషయాన్ని పేపర్‌పై రాసేలా వారిని ప్రోత్సహించాలంటున్నారు. అప్పుడే వారికి విషయ పరిజ్ఞానం పెరుగుతుందని చెబుతున్నారు. ఇలా నోట్సే కాదు, డైరీ రాయించడము మంచిదేనట. ఇంకొకటి, మెదడుకు పదును. ఎప్పుడు చదువు చదువు అంటూ ఒత్తిడి చేసినా పిల్లలకు బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొద్దిసేపు పక్కన పెట్టి సరదాగా వారితో మాట్లాడండి. ఈ క్రమంలో మెదడుకు పదును పెట్టే పొడుపు కథలు అడగండి. పజిల్స్ పూర్తి చేయమనండి. దీనివల్ల వారిలో సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు పెరగడమే కాకుండా చదువుపై కూడా ఏకాగ్రత పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇంకొకటి, దృఢంగా. పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలంటే కేవలం చదువు ఒక్కటే సరిపోదు. శారీరకంగా, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఇందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వారితో అవుట్‌డోర్ గేమ్స్ ఆడించాలి. ఉదయాన్నే కాసేపు వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయించాలి. ఇవి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఏకాగ్రతను పెంచడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే వారికి ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమూ ముఖ్యమే అంటున్నారు. చివరిగా, తగినంత నిద్ర. జ్ఞాపకశక్తి పెరగాలంటే మెదడు చురుగ్గా ఉండాలి. ఇందుకోసం శరీరానికి తగినంత నిద్ర కూడా అవసరం. కాబట్టి పిల్లలు రాత్రుళ్ళు కనీసం 8-9 గంటల పాటు నిద్రపోయేలా చూడమంటున్నారు నిపుణులు. ఇందుకు అనువైన వాతావరణం కల్పించడమూ ముఖ్యమేనంటున్నారు. విన్నారు కదా పేరెంట్స్! అసలే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ టైం. నేను చెప్పిన ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.